స్కూల్ సిన్సియారిటీ, కెపాసిటీ, హానెస్టీ, ఆర్డర్లీనెస్, ఒబీడియన్స్, లెర్నింగ్. ఇలా స్కూల్కి ఒక్క ఫుల్ ఫామే కాదు, ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. అయితే ఈ ఆధునిక యుగంలో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. మరి అన్ని స్కూల్స్ ఉండగా బాపూజీ హై స్కూల్లోని పిల్లలు ఎందుకు చదవాలి అంటే, మరి బాపూజీ హై స్కూల్ గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ అందిస్తున్న ఎడ్యుకేషన్లో ఏ విధమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారో మనం లోపలికి వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. రండి. ఇప్పుడు మనం బాపూజీ హై స్కూల్ కరెస్పాండెంట్ కమ్ ప్రిన్సిపల్ గారి రూమ్లో ఉన్నాము. ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి అసలు ఈ స్కూల్ విశిష్టత ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. బాపూజీ హై స్కూల్. ఎస్ మేడం. మీకు అసలు స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ స్కూల్ని ఎప్పుడు స్థాపించారు? స్కూల్ పెట్టాలంటే నేను దాదాపు గ్రాడ్యుయేషన్ చేసుకుంటూ ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేశాను. అంటే మీరు చదువుకుంటూ వర్క్ చేసుకున్నాను. చదువుకుంటూ వర్క్ చేసుకున్నాను. పార్ట్ టైమ్గా వర్క్ చేసుకునేది. వర్క్ చేసుకున్నప్పుడు నా టాలెంట్ చూసేసి కొంతమంది పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ చేశారు. మీరు స్కూల్ పెట్టండి సార్ బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంలో చెప్పడం వల్ల ఆ విధంగా ఈ రూట్లోకి రావడం జరిగింది. నేను యాక్చువల్గా జాబ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాను చదువుకొని. కానీ అది ఏమైందంటే ఏదో ఆట విడుపుగా పెట్టినటువంటి పాఠశాల నాకు మెడకు కట్టంగా అయిపోయి ఆ బాధ్యత మొత్తం పూర్తి బాధ్యత నా మీద పెట్టేసి పేరెంట్స్ చాలా అని ఆ బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఏంటంటే పేరెంట్స్ మాత్రం సాటిస్ఫై అవుతారు. ప్రతి ఒక్క పేరెంట్స్ అయినా కానీ నాకు రెస్పెక్ట్ ఉన్నది మనం చెప్పుకోవడం కాదు, వాళ్ళ మర్యాదకు నేను డెడికేట్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా నాకు రిలేషన్లో కూడా అంత ఆప్యాయత లేదు. అంత ఆప్యాయత ఉన్నది కాబట్టి నాకు డబ్బు కంటే ముఖ్యం వాళ్ళ ఆప్యాయత ముఖ్యం. కాబట్టి ఆప్యాయతకు నేను లోన్ వేసి డెడికేట్ అయ్యేసి ఈ విధంగా సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాదాపు 1987లో స్టార్ట్ చేశాను. 87లో స్టార్ట్ చేసేసి 150 మందితో స్టార్ట్ చేశాను. దట్ టైం 150 మందితో స్టార్ట్ చేసేసి అప్ టు 2000 స్ట్రెంత్ వరకు తీసుకురావడం జరిగింది. మొన్న కరోనా పీరియడ్లో దాదాపు కొంచెం తగ్గేసి 1200లకు వచ్చింది స్ట్రెంత్. 1200 నుంచి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతూ ఉన్నాము. కాబట్టి ఎన్నో అవకతవకలు వస్తే ఏదైనా కార్యక్రమం చేస్తే ఏంటంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని పోతూ ఉంటేనే నడుస్తుంది. కానీ మనకు పేరెంట్స్ కూడా అనుకూలంగా ఉంది. మేము కూడా ఫీజెస్ కూడా పేరెంట్స్కి అనుకూలంగా మేము పోతున్నాం. ఎందుకంటే బర్డెన్ కాకుండా నిర్వహిస్తున్నాం. అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా మనం తట్టుకొని నిలబడగలిగి పేరెంట్స్కు మనకు చేదోడు వాదోడు ఉండేసి మనకు కూడా పేరెంట్స్ చేదోడు వాదోడు ఉన్నారు. అలాగే ఇప్పుడు చాలా కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసాయి. పెద్ద పెద్ద పేర్లు చెప్పి ఇంటర్నేషనల్ అని, కాన్సెప్ట్ అని, టెక్నో అని, ఇలా ఒలింపియాడ్ అని, ఇలా రకరకాల పేర్లతోటి అంటే కార్పొరేట్ అంటే ఆ హంగామా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఆ పోటీని బాపూజీ హై స్కూల్ ఎలా తట్టుకుంటుంది? ఆ విధంగా తట్టుకోవడానికి నేను నా వే పోకుంటూ, ఎందుకంటే పిల్లలకు మాత్రం ఎడ్యుకేషనే నేను ఇస్తున్నాను. నేను షో పుటప్ పెట్టలేదు. షో పుటప్ అనేది నాకు నచ్చదు. అందుకే నా పేరు బాపూజీ హై స్కూల్ అని సింపుల్గా ఉంది. సింపుల్గా ఉన్నది. సింపుల్గా నేను కూడా సింపుల్గా ఉంటాను. ఎప్పుడైనా నేను ఒకే విధంగా ఉంటాను. కాబట్టి నాకు పేరెంట్స్ నచ్చడం వల్ల నేను దాదాపు వాళ్ళకు కోఆపరేట్ చేయాలి, వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందాలి. దాదాపు 20 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు 87 నుంచి. అందులో మా పాప ఒకటి. ఈ స్కూల్లో చదివి 20 మంది డాక్టర్లు, దాదాపు 100లో ఇంజనీరింగ్స్ తయారయ్యారు. ఆ విధంగా నిలబడి కొంతమంది మా దగ్గర చదువుకుని స్కూల్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. స్కూల్ పెట్టుకున్నారు. కాబట్టి ఇన్స్పిరేషన్ అయ్యేసి చేయడం మా స్టూడెంట్ ఒక అతను నేను బాపూజీ స్కూల్ పెట్టుకోవాలనుకుంటా సార్, పెట్టుకో అని చెప్పేసి ఇక్కడ మగ్దూర్ నగర్లో ఒకటి శ్రీనివాస్ నగర్లో ఉన్నది, అక్కడ లెనిన్ నగర్ అని బాపూజీ స్కూల్ నడుపుతున్నాడు మా స్టూడెంటే. అక్కడ కూడా నడుస్తుంది. అది మిగతా వాళ్ళు ఏమనుకున్నారంటే నేను బ్రాంచ్ పెడుతున్నా అని చెప్పేసి తోటి కరస్పాండెంట్స్ ఏం చేశారంటే సార్ ఇక్కడ వస్తుండు మాకు లాజ్ చేస్తాడు అనేటువంటి కొన్ని రోజులు మాట్లాడి నాతోని. ఆ విధంగా మాట్లాడకూడదు, ఎందుకంటే ఫీల్ అయిపోయారు వాళ్ళు. నేను బ్రాంచెస్ పోలేదండి, బ్రాంచెస్ ఎక్కడ పెట్టలేదు. పెట్టింది స్టార్ట్ చేసింది ఇదే ప్లేసు, కంటిన్యూ అయ్యేది కూడా ఇదే ప్లేసు. ఈ రెంట్కు పెట్టాను. ఆ ఓనర్ కూడా దాదాపు ఒక 4-5 సంవత్సరాలు చూసేసి ఈ ప్లేస్ నీకే ఇస్తానయ్యా, ఒక 40,000 ఇయ్యి అని చెప్పేసి ఇచ్చేసిపోయాడు పాపం. ఆ విధంగా ఆ మంచితనం సంపాదించుకున్నాను. మొత్తం సొంతం, ఇదంతా మీ సొంతం కాదు, పిల్లలది, నాది కాదు. ఎంత గొప్ప స్కూల్ డెడికేట్ ఇది నేను పిల్లలది. ఎందుకంటే నేను చేస్తే ఏంటంటే పిల్లలకు కార్పొరేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంలో
కాకుంటే మనం కార్పొరేట్ స్థాయిలో పిల్లల్ని దిగజార్చొద్దు అనేటువంటిది. కార్పొరేట్ విధానంలో ఏముందంటే పిల్లలకు స్వేచ్ఛ ఉండదు, అవును, కల్చర్ ఉండదు. నిజమే. కాబట్టి వీటికి చాలా ఇదవుతున్నారు. కాబట్టి మేము కల్చర్ ఇచ్చుకుంటూ సంస్కృతి పెంచుకుంటూ పిల్లల్ని మన సంస్కృతిలో ఆ రేంజ్ చదివి ఆ రేంజ్ చదివిపిస్తున్నాం. ఓకే సార్. అలాగే మీ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే, అంటే బస్ ఫెసిలిటీ కావచ్చు, అంటే ల్యాబ్ కానీ లైబ్రరీ కానీ, అంటే ఏంటి? మా దగ్గర ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నది. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఓకే, బాటనీ, జువాలజీ, ప్లస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినవి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి డిజిటల్ క్లాసెస్, ఓకే, తర్వాత లైబ్రరీ, డిజిటల్ క్లాసెస్ కూడా పెట్టాము. ఓకే, ఎందుకంటే పిల్లలకి, ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే ఆ డిజిటల్ క్లాస్ ఎందుకు పెట్టామంటే పిల్లలకు టీవీ చూస్తే కొంచెం అట్రాక్ట్ అయ్యేసి ఆ చూసినటువంటిది వాళ్ళు చెప్పగలుగుతున్నారు. విజువల్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు రీచ్ కాగలుగుతున్నారు. కాబట్టి మనం ఎందుకు వచ్చేద్దనే ఉద్దేశంలో మనం కూడా డిజిటల్ క్లాసు ప్రీ ప్రైమరీ కోటి, హై స్కూల్ కోటి 2 క్లాసులు పెట్టడం జరిగింది. ఆ విధంగా కూడా ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. పిల్లలు ప్రతి ఒక్క కార్పొరేట్ స్థాయిలో ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ మేము మాత్రం సామాన్యంగానే మాత్రం నడుపుతున్నాం. బయటికి సింపుల్ గానే ఉంటారు కానీ స్టడీ మాత్రం కార్పొరేట్ స్థాయిలో పోటీ ప్రపంచంలో ఏ చదువు అయితే ఉందో స్కూల్ రేంజ్ కి సంబంధించి అదే ఇస్తున్నారు. సార్, ఇక ముఖ్యమైనది వచ్చేసి ఫీజు. చాలా మంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. మరి భయపడదు. ఇక్కడ పేరెంట్స్ సంతోషంగా వస్తారండి ఇక్కడికి. ఎందుకంటే సారు మాకేమైనా తగ్గగలుగుతాడు అనేటువంటి హోప్తో వస్తారు వీళ్ళు. అటువంటి హోప్తో ఉంటారు కాబట్టి మనం కూడా వాళ్ళు నువ్వు ఎంత ఇస్తావని అడుగుతారు, అంతేం లేదు. మనం పర్టికులర్గా ఫీజు అనేటువంటిది మనం చెప్తాము కానీ వాళ్ళు ఇచ్చేది ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ ఉండాలి. వాళ్ళు సపోజ్ సంతోషంతో 10 రూపాయలు ఇస్తే ఏంటంటే మనకు దానికి యూటిలైజ్ అవుతుంది. వాళ్ళు బాధపడితే ఇచ్చినటువంటి డబ్బు ఏమైతుందంటే మనకి ఎందుకు ఉపయోగపడదు, రోగాలు నొప్పులకు అవుతుంటాయి. మీకు హ్యుమానిటీ ఎక్కువైతే అది మానవత్వంతో బతుకుతున్నాం అంతే. ఆ మానవత్వమే మనకు ఇంతవరకు తీసుకొచ్చిందండి. అలాగే బుక్స్ విషయం అంటే చాలా మంది బుక్స్, యూనిఫామ్, ఈ ఖర్చులు అసలు ఒక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అంటే పేరెంట్స్ కి భయం పట్టుకుంటూ ఉంటుంది. 2 నెలల జీతం 3 నెలల జీతం స్కూల్స్ పెట్టేయాలి, కాలేజ్ భయపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఆ విధంగానే ఉన్నది. కాకుండా అంటే నేను బుక్స్ తక్కువగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్కువ ఉన్నటువంటి బుక్స్ మాత్రం నేను రెఫర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్కువ ఉండాలి, బుక్స్ రేట్ తక్కువ ఉండాలి. ఆ విధంగా ఉన్నట్టు అవుతే పేరెంట్స్కి కొంచెము మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్క దాంట్లో నేను పేరెంట్స్ కోఆపరేట్ చేస్తుంటాను. యూనిఫామ్ ఉన్నది వాళ్ళు ఇచ్చినటువంటి రేటు మనం ఇవ్వడం జరుగుతుంది. మనకి కమిషన్ అవసరం లేదు. దాదాపు ఏంటంటే ఆ విధంగానే ఇచ్చుకుంటూ పోయినట్టు అయితే వాళ్ళు కూడా బయట స్టిచ్చింగ్ రేట్ కంటే తక్కువ పడుతుంది. ఆ విధంగా వాళ్ళు సాటిస్ఫై అయినారు. బస్ ఫెసిలిటీ ఉందా సార్? బస్ ఫీజు ఉన్నది మేడం. బస్ ఫెసిలిటీస్ ఉన్నది. దాదాపు దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళకు బస్ ఫెసిలిటీస్ కల్పించాము. అది కూడా సామాన్యమైనటువంటి ఫీజుతో మాత్రమే నడుపుతున్నాం. మేము వేలు డబ్బులు తీసుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఎటువంటి వాళ్ళు అంటే అంతా లో కాస్ట్ పీపుల్ ఉన్నారు, మిడిల్ క్లాస్, లో. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే మన సంస్థ నడుస్తుంది. వాళ్ళకి అనుకూలంగా లేకపోతే మాత్రం మన చెప్పారు ఇది ఒకటే స్థాపించని ఇదే కంటిన్యూ అవుతుందని. చాలా మంది ఏదైనా పెట్టగానే 1 సంవత్సరం 2 సంవత్సరం బ్రాంచెస్ లేదా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్టేస్తుంటారు. అది ఒక్కదానికే స్టిక్ అయిపోయింది. ఒక్కటి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మనం బతకాలి, 10-20 మందికి మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళు బతికించాలి, అంతే ఉద్దేశం. ఒకటి మన బ్రాంచెస్ పెట్టామనుకోండి, బ్రాంచెస్ పెట్టడం వల్ల కాన్సన్ట్రేట్ దెబ్బతింటుంది. మెయిన్ వచ్చేసి కాన్సన్ట్రేట్ దెబ్బతిని ఏం చేస్తాం అంటే మా ఫ్రెండ్స్ కూడా పెట్టేసి మళ్ళీ ఒకటి తీసేసుకుంటూ రావాల్సి వచ్చింది. ఆ విధంగా కాన్సన్ట్రేట్ ఉండదు, సబ్జెక్ట్ తగ్గుతుంది, తర్వాత మెయింటెనెన్స్ ఉండదు. ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ వాల్యూస్ దిగిపోతుంటాయి దినదినము. కాబట్టి మనకు ఉన్నటువంటి కడుపు నొప్పి టీచర్స్ ఉండాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో. కాబట్టి మనం ఎందుకంటే సాధ్యమైనంత వరకు మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. కాకుండా ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఇక్కడ ప్రజెంట్ ఉండేసి సంస్థ నడవాలనే ఉద్దేశం మాత్రమే చేస్తున్నాను. ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ మా బాబు కూడా ఎంఎస్సి బీఈడి అయిపోయింది. అతను కూడా ఈ స్కూల్ ఫీల్డ్లోనే సాయిబాబా గారికి కూడా తెలుసు. కాబట్టి అతను కూడా ఇదే ఫీల్డ్లో ఉంటున్నాడు. ఇప్పుడు ఇదే ఫీల్డ్లో ఇప్పుడు టెట్ రాయబోతున్నాడు. నెక్స్ట్ స్కూల్ మాత్రం కంటిన్యూషన్ నడవాల్సింది, ఉండాలి కంపల్సరీ. నేను లేకున్నా స్కూల్ ఉండాలి కంపల్సరీ, ఖచ్చితంగా ఉంటుంది. మీరు చెప్పే ప్రతి దాంట్లో క్వాలిటీ ఉంది, మీరు చెప్పే ప్రతి పాయింట్లో ఆ క్వాలిటీ కంటిన్యూషన్ నేను కూడా నేర్పాలని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా అది ఇవ్వాలని చెప్తుంది. మా టీచర్ కూడా ఏం చెప్తారంటే స్కూల్ మీది, నేను మీ సేవకుని, అంతే. మీదైతే ఎలా చేస్తారు, నిర్వహిస్తారో అలా అంతే చేసుకోండి. వాళ్ళ మీద చదువు దగ్గర మాత్రం ఫ్రీడమ్ వాళ్ళకే ఇస్తారు.
టీచర్స్కు. ఎందుకంటే టీచర్స్ ఫ్రీడమ్ ఇవ్వకపోతే మనం కట్టుదిట్టంగా ఇంతే సబ్జెక్ట్ చెప్పాలా, ఇది చెప్పాలా, అది చెప్పాలి, మనం ఇన్స్ట్రక్షన్స్ పెట్టాం అనుకోండి. ఇన్స్ట్రక్షన్ పెట్టడం వల్ల పిల్లలు చదువు నేర్చుకునే వారికి ఇద్దరికి ఫ్రీడమ్ ఉండాలి. ఆ విధంగా ఫ్రీడమ్ ఉంటే పిల్లవాడు ఫ్రీగా వినగలుగుతాడు, చెప్పే టీచర్ కూడా ఫ్రీగా చెప్పగలుగుతాడు. మీరు కావాలంటే మన టీచర్ మీరు ఇంటర్వ్యూ చేసేయండి, వాళ్ళకు కూడా మాట్లాడతాను. అలాగే సార్ ప్రతి ఒక్కరు ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయింది, రిజల్ట్స్ డే వచ్చింది అనగానే నెక్స్ట్ అడ్మిషన్స్ ఎలా ఫిల్అప్ చేసేద్దాం అని ఇదితోటి ఇంటింటికి కూడా తిరుగుతూ ఉంటారు. ఇది జరుగుతున్నది. మరి మీకు కూడా ప్రతి సంవత్సరం అంటే మీరు ఇలా పబ్లిసిటీ చేసుకోకపోయినా అడ్మిషన్స్ మీకు పెరుగుతూ ఉంటారు, స్టాఫ్ అంటే స్టూడెంట్స్ స్టాఫ్ పెరుగుతూ ఉంటారు? మేము ఏమున్నా రిజల్ట్స్ చూపిస్తామండి. రిజల్ట్స్ను పాపులేట్ చేసేసి డోర్ టు డోర్ మేము కూడా June 1 నుంచి తిరుగుతాం. మేము కూడా మా స్టాఫ్ తిరుగుతుంది, తర్వాత మేము తిరుగుతాం. తిరిగేసి డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మాత్రం జబర్దస్త్ ఇచ్చాము. వాళ్ళ విల్లింగ్తో రావాలనే ఉద్దేశంలో మీకు చెప్తాం. మా ఫెసిలిటీస్ ఇవి ఉన్నవి, మా ఎడ్యుకేషన్ ఈ విధంగా ఉన్నది. మాకంటే ఎక్కువ మా పేరెంట్సే వాళ్ళు సపోజ్ మా ఇంటి దగ్గర పక్కకు ఉన్నాడు సార్, వచ్చాడు ఈ విధంగా కొత్తగా వచ్చాడు ఇక్కడ తీసుకొస్తున్నాడు, వాళ్ళ విల్లింగ్ వల్లనే వాళ్ళే తీసుకొస్తారు ఎక్కువగా. నలుగురికి తెలిసి మౌత్ పబ్లిసిటీ వల్లనే ఎక్కువగా ఉంది మాకు. అలాగే వచ్చేస్తున్నాయి, అదే వస్తున్నారు. మరి ఈరోజు ఒక సెలబ్రేషన్ డే ఏదో పెట్టారు, దేని గురించి? ఇది ఫైనల్ రిజల్ట్ డే, హోమ్ ఎగ్జామ్స్ నర్సరీ టు 9th క్లాస్. వీటిని ఎవ్రీ ఇయర్ నేను ఇదే విధంగా కండక్ట్ చేసేసి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేసి వాళ్ళకు క్లాస్ ఇన్ ఫస్ట్ సెకండ్, తర్వాత ప్రీ ప్రైమరీ లెవెల్లో స్కూల్ ఇన్ ఫస్ట్ సెకండ్, ప్రైమరీ లెవెల్లో స్కూల్ ఇన్ ఫస్ట్ సెకండ్, హై స్కూల్ లెవెల్లో ఫస్ట్ ఇన్ సెకండ్, ఫస్ట్ ఇన్ క్లాస్ అండ్ స్కూల్ ఇన్ ఫస్ట్, స్కూల్ ఇన్ సెకండ్, మెమోంటోస్ ప్లస్ క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. వాటి కూడా పిల్లలకు 10th వాళ్ళకు కూడా క్యాష్ అవార్డ్స్ ఇచ్చేస్తున్నాము. ఈ 10/10 వచ్చినటువంటి వాళ్ళకు 5,000 ఎవ్రీ ఇయర్ మేము ఎంతమంది వచ్చినా ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా సబ్జెక్ట్ టీచర్లో కూడా కొంత మేము ఇది పెట్టాము. ఎందుకంటే మినిమం వాళ్ళ సబ్జెక్ట్లో 10/10 వచ్చినట్టు అనుకోండి, వాళ్ళకు 5,000 వాళ్ళకు కూడా టీచర్స్ కూడా ఎంకరేజ్మెంట్. మీరు ఎంకరేజ్మెంట్ స్టూడెంట్స్ మాత్రమే అందరి మీద ఫోకస్ పెట్టారు, మీరు టీచర్స్ మీద కూడా ఫోకస్ పెట్టారు. టీచర్స్ పెట్టేసాము. వాళ్ళకు 30 మెంబర్స్ వచ్చి రీచ్ 25 మెంబర్స్ వచ్చినా కానీ వాళ్ళకు 5,000. ఓకే, అంటే స్ట్రైట్ గానే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. చాలా మంది ఇప్పుడు ఎన్నో యాడ్స్ మేము చూస్తూ ఉంటాం, అదే కార్పొరేట్ కాలేజెస్ పేర్లు, స్కూల్ పేర్లు మేము చెప్పాల్సిన అవసరం మీకు అర్థమైపోయింది, స్ట్రైక్ అయిపోతుంది. ఫిజిక్స్కి మ్యాథ్స్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇతర సబ్జెక్ట్స్కి ఇవ్వరు. సపోజ్ తెలుగు కావచ్చు, నేను ఇంగ్లీష్ మీడియం చదివానికి నేను తెలుగులోనే వార్తలు చదువుతున్నా, నాకు తెలుగు ఇప్పుడు మెయిన్ అయిపోయింది. నా 10th అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, బట్ నేను ఇప్పుడు నా సర్వైవ్ అంతా తెలుగుతోనే అవుతాను. నెక్స్ట్ హిందీ, అంటే ఒక రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి వెళ్తే హిందీ కావాలి, ఇంగ్లీష్ దేశానికి వెళ్తే ఇంగ్లీష్ కావాలి, లేదా కమ్యూనికేషన్ కానీ ఇంగ్లీష్ కావాలి. ఈ మూడింటిని లైట్ చేసేసరికి నేను అబ్జర్వ్ చేసింది, ఒక గ్రాడ్యుయేషన్ అయ్యాక ఇంగ్లీష్ రాక చాలా మంది పిల్లలు ఇబ్బంది పడి ఒక జాబ్లో ఇంటర్వ్యూ క్రాక్ చేయలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు నేను చూశాను. నాలెడ్జ్తో జాబ్ రావడం అనేది 4th ఫైనల్ రౌండ్లో అవుతుంది, కానీ ముందు ఈ 3 రౌండ్లు దాటాలంటే ఫస్ట్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ అన్నీ ఉండాలి. మీరు చెప్పండి, మీరు ఫలానా సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటుందా, లేదా అన్ని సబ్జెక్ట్ మీద మీరు ఫోకస్ చేస్తారా? మనకు సపోజు శరీరంలో అన్ని అవయవాలు అభివృద్ధి అవుతేనే ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది, అన్ని ముఖ్యం. కాబట్టి ఏంటంటే ఏ కడుపు కాలు ఎక్కువగా పెడితే అతివృష్టి లాగా అవుతుంది అన్నట్టు అది. కాబట్టి ఏంటంటే మనకు ఆ విధంగా కాకుండా అన్ని సబ్జెక్టులకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడం జరుగుతుంది. అన్ని సబ్జెక్ట్ టీచర్స్కి ఎవరికి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంతవరకు అవగాహన ఉన్నదో వాళ్ళను పిల్లల్లో తీసుకుపోవాలి. నాది ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సబ్జెక్టు చదవగలగాలి, రాయగలగాలి. అప్పుడు మాత్రం పిల్లవాడు అభివృద్ధి చెందాడు. ఈ రోజులు ఏంటంటే బట్టి మెథడ్ చాలా ఉన్నది. కార్పొరేట్ విషయంలో చూస్తే మాత్రం బట్టి మెథడ్, రుద్దుడు. తర్వాత ఈవెన్ మొన్న పబ్లిక్ ఎగ్జామ్లో మనకు సెంటర్ పడ్డది. కార్పొరేట్ స్కూల్లో ఏం చేశారంటే 125 క్వశ్చన్లు ఇచ్చేసి ఒక బంచ్ ఉన్నది, ఆ బంచ్ తీసుకొని వచ్చారు పిల్లలు. దాంట్లో 125 క్వశ్చన్లో మనకు వస్తుంది అనేటువంటి లేదు కదా. కాబట్టి ఏంటంటే బుక్ మొత్తం పర్ఫెక్ట్ చేసినట్టు అవుతే వాళ్ళు రాయగలుగుతారు. ఈ బట్టి మెథడ్ వల్ల ఏంటంటే పిల్లలు ఏంటంటే ముందుకు పోగలేరు. పోటీ ఎగ్జామ్ మీరు అన్నట్టుగా పోటీ ఎగ్జామ్స్ రాయలేరు. కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఈ రోజులో ప్రతి ఒక్కదానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నది. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ పార్టిసిపేట్ కావాలంటే పిల్లలు మాత్రం రాయలేరు, చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆ తట్టుకోలేరు. కాబట్టి మేము అన్ని సబ్జెక్టులకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తూ అందరికీ టీచర్స్ కూడా ఫ్రీడమ్ ఇచ్చుకుంటూ పిల్లలకు కూడా ఫ్రీడమ్ ఇచ్చుకుంటూ, ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్ పోగానే హిందీ ఉండదు లేదా తెలుగు ఉండదు,
లాంగ్వేజ్ కాబట్టి లాంగ్వేజ్ మీరు ఇక్కడనే బాగా నేర్చుకోవాలి అనేటువంటిది నేను ఒకటి మాత్రం పర్ఫెక్ట్ చెప్తాను. ఓకే, తెలుగు రీడింగ్ కంపల్సరీ ఉండాలి, ఇంగ్లీష్ రీడింగ్ ఉండాలి, హిందీ రీడింగ్ ఎందుకంటే ఇప్పుడు ఈ హై స్కూల్ వరకు పిల్లలకి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి తర్వాత ఇంటర్మీడియట్ ఏంటంటే ఫ్రీ బర్డ్స్ వాళ్ళ చాయిస్ మీద ఆధారపడుతుంది. కాబట్టి ఏంటంటే మనము నిర్బంధంగా కాకుండా ప్రేమపూర్వకంగా వాళ్ళు నేర్చుకోవాలని తపన కలిగే విధంగా వాళ్ళలో పోటీత్వాన్ని కల్పించేసి వాళ్ళకి విద్యను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక చదువు గురించి అయిపోయింది సార్, ఎందుకంటే ప్రతిదీ క్వాలిటీగా క్వాంటిటేటివ్గా చెప్పారు మీరు. మరి చూస్తే ఇక చాలా మొమెంటివ్స్ ఉన్నాయి. ఏంటి ఇవన్నీ, దేనికి వచ్చినవి ఇవన్నీ అంటే సొసైటీలో మా యొక్క గొప్పతనం చూసేసి తర్వాత మేము ఇక సీనియర్స్ మోస్ట్స్ అని కంపల్సరీ మా ట్రస్మా అని మాది ఉన్నది, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంది, తర్వాత నెక్స్ట్ మండల్ లెవెల్లో ఉంది, స్టేట్ లెవెల్లో ఉంది. దాంట్లో కూడా నేను యాక్టివ్ పాల్గొంటూ ఉంటాను ట్రస్మా. సార్ మరి స్పోర్ట్స్ విషయానికి వస్తే మానసిక వికాసం కూడా ఇంపార్టెంట్. మానసిక దానికి కూడా మేము మిగతా స్కూల్లో పీఈటీ మాస్టర్ ఉంటాడో ఉండో మాకు తెలియదు, కానీ నేను మాత్రం పీఈటీ మాస్టర్ కంపల్సరీ నేను తప్పనిసరి ఉంచుతాను. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లలకి ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల ఏంటంటే స్టేజ్ ఫియర్ పోతుంది. ఎక్కడైనా ధారాళంగా మాట్లాడగలుగుతాడు. ఆ స్టేజ్ ఫియర్ పోయిందంటే కాబట్టి పిల్లలకు మేము చిన్నప్పటి నుంచే ఈవెన్ నర్సరీ స్టూడెంట్ కాడి నుంచి మేము ఆ స్టేజ్ ఫియర్ పోవాలనే ఉద్దేశంలో పిల్లలకు ఆ అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఆ విధంగానే పిల్లలు కూడా మీరు చూస్తారు, వాళ్ళు మీరు అడిగిన దానికి సమాధానంగా స్ట్రేట్గా సమాధానం చెప్పగలుగుతారు. అంత నా పిల్లల్లో ఉన్నది. నా పిల్లలని చెప్పుకుంటాను నేను. మీ పిల్లలే అది అదే పంపించేంత వరకు వాళ్ళ పిల్లలు, పొద్దు నుంచి సాయంత్రం స్కూల్ అయ్యేంత వరకు మీ పిల్లలు, తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలే. ఓకే ప్రభాకర్ రావు గారు, నిజంగానే ఒక స్కూల్లో ఇంపార్టెంట్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే మీ తర్వాత తరాలకు కూడా ఈ స్కూల్ ఇలాగే ఉంటుంది, ఇలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుందని చెప్పారు. అంటే మీ వారసత్వం కూడా ఇదే స్కూల్ నడుపుతుందని చెప్పారు. కాబట్టి ఈ స్కూల్ ఇలాగే నడవాలి, ఇంకా అభివృద్ధి చెందాలి. నిజంగానే మీరు చాలా రీజనబుల్గా ఫీజులు ఏంటి ఏదైనా సరే ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయని చెప్పారు. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్తోనే వాళ్ళే వచ్చి జాయిన్ అవుతారు, పిల్లల్ని జాయిన్ చేస్తారని చెప్పారు. కాబట్టి నిజంగా ఈ గ్రోత్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటూ నిజంగా చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, మీరంతా పేరెంట్సా? అవునండి, మేమందరం ఇక్కడ స్టూడెంట్స్, తర్వాత పేరెంట్. మా పిల్లల్ని కూడా ఇక్కడే జాయిన్ చేసాం బికాస్ ఆఫ్ నైస్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఇక్కడ పద్ధతి కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. సో దట్స్ వై మేము జాయిన్ చేసాము. అండ్ వెరీ ప్రౌడ్ టు సే తను 2nd క్లాస్ వచ్చాడు నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. 2nd వచ్చావు క్లాస్లో? అవునా? అది ఏంటి ఇప్పుడు ఇచ్చారా ప్రైజ్ నీకు? ఈ స్కూల్ బాగుందా? ఎస్. మరి చెప్పాలి. మరి నెక్స్ట్ ఏ క్లాస్కి వెళ్తున్నావు? ఏ క్లాస్ కంప్లీట్ అయింది? యూకేజీ కంప్లీట్ అయిపోయిందా? సో నైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వింత ఏంటంటే వీళ్ళు ఈ స్కూల్ స్టూడెంట్స్ తర్వాత పేరెంట్స్ అయ్యారు, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ స్టూడెంట్స్గా జాయిన్ చేశారు. సో రికార్డ్స్ కూడా ఏంటంటే యూకేజీ కంప్లీట్ చేసి బాబు 1st క్లాస్కి ప్రమోట్ అయ్యారు, రైట్? ఎస్. ఇక మీరంతా ఏ క్లాసు? 3rd. కల్చరల్ ప్రోగ్రామ్ ఉందా ఇప్పుడు? అదేనా ఈ గెటప్ అంతా? ఎలా ఉంటుంది స్కూల్? బాగుంటుందా? బాగా చెప్తారా చదువు? మాట్లాడి ఎలా చెప్తారు? చాలా బాగా చెప్తారు. రీడింగ్ ఇస్ వెరీ. కొడతారా? పనిష్మెంట్స్ ఉంటాయా? హోంవర్క్స్ మీరు గుడ్ స్టూడెంటేనా? బాగా చెప్తారా టీచింగ్ ఇక్కడ? సో ఇదండి పేరెంట్స్ స్టూడెంట్స్ చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ కల్చర్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీగా ఉంది. ఫోర్స్ అనేది ఏమీ లేదు, టీచర్స్ టీచింగ్ కూడా చాలా బాగుందని చెప్తారు. ఇది రైట్ అండి. ఇప్పుడు మనం బాపూజీ హై స్కూల్ టీచర్స్తో మనం ఉన్నాం. అసలు టీచర్స్తో కూడా మాట్లాడి ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో వారి మాటలను తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. ఈ స్కూల్లో మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? సిన్స్ 12 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. 12 years నుంచి చేస్తున్నారు. అంటే ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారు? సోషల్ అండి. సోషల్ నేను స్టార్టింగ్ వచ్చింది 3rd 4th కండి. ప్రజెంట్ 7th 8th సోషల్ టీచ్ చేస్తున్నాను. మీ పేరు సార్? నా పేరు నాగిరెడ్డి, మ్యాథ్స్ ఫ్యాకల్టీ.
నేను లాస్ట్ 12 years 15 years అవుతుంది ఈ స్కూల్లోనే 15 years నుంచి మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. మ్యాథ్స్ అంటే అందరికీ భయం, ఆ భయం గురించి అడుగుతాను మిమ్మల్ని. మీ పేరు సార్? సత్యనారాయణ మీ ఫిజిక్స్ ఫ్యాకల్టీ మనం. ఫిజిక్స్ అంటే కూడా కొంచెం అందరికి కొంచెం బెరుకు అనేది ఉంటుంది. ఓకే, మీరు సోషల్ అని చెప్పారు కదా, 12 years నుంచి అంటే ఏ క్లాస్ వరకు చెప్తారు మీరు? నేను అప్ టు 10th ఐ కెన్ హ్యాండిల్, కానీ నేను బిగినింగ్లో వచ్చింది మాత్రం 3rd నుంచే. ఫస్ట్ టైం ఇక్కడే నేను యాజ్ ఏ టీచర్గా. సో నా కెరియర్ స్టార్ట్ అయింది ఇక్కడే, అండ్ ఐ వాంట్ టు కంప్లీట్ మై కెరియర్ హియర్ ఓన్లీ. ఇక్కడే తన కెరియర్ స్టార్ట్ చేశారు, కంపిటీషన్ కూడా ఇక్కడే అని ఫిక్స్ అయిపోయారంటే ఈ స్కూల్ వాతావరణం చాలా బాగుండి ఉండాలి, లేకపోతే ఎవరు కూడా వర్క్ చేయరు. నాకు సార్ ఎంకరేజ్మెంట్ చాలా ఎక్కువ ఉందండి. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ఎక్కడ వర్క్ చేయలేదు టీచింగ్ ఫీల్డ్లో. ఇక్కడికి రాగానే వితౌట్ డెమో నా క్యాలిబర్కి మెచ్చి డైరెక్ట్గా క్లాస్ టీచర్గా ఇచ్చారు. అండ్ నాకు ఇంప్రూవ్మెంట్ కూడా సారే ఇవ్వడం జరిగింది క్లాస్ వైజ్గా. 12 years నుంచి ఇప్పుడు 8th వచ్చాను. అంటే స్టూడెంట్స్ని కాకుండా టీచర్స్ని కూడా ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు, మూవ్ చేస్తారు కూడా. స్టడీస్ కూడా కంప్లీట్ చేయమని ఎంకరేజ్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ కంప్లీటెడ్ మై పీజీ, ఎంఏ హిస్టరీ చేశాను. ఎంఏ ఇక్కడ టీచర్గా చేస్తూనే మీరు కూడా చదువుకున్నాను. ఎంఏ హిస్టరీ కంప్లీట్ చేశాను. ఇక్కడ రాకముందు బీఎడ్ వరకు చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పీజీ కంప్లీట్ చేశాను. మీరు చదువుకోవడం, మీరే చదువు చెప్పడం, అది. సో బాపూజీ హై స్కూల్ స్టూడెంట్సే కాదు టీచర్స్ కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. వారి మాటలు కూడా విన్నాం కాబట్టి ఇప్పుడు మ్యాథ్స్ సార్ దగ్గరికి వెళ్దాం. సో జనరల్గా మ్యాథ్స్ అనగానే చాలామంది పిల్లలు ప్యానిక్ అవుతారు, నర్వస్ కూడా అవుతారు. మ్యాథ్స్ ఈజీయా హార్డా? ఈ సిల్లీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. అంటే ఇష్టంగా చేస్తే ఈజీ అండి, కష్టంగా చేస్తే హార్డ్. అసలు ఎక్కడ భయపడాల్సి వస్తుంది మ్యాథ్స్కి? ప్రాబ్లమ్స్ కొంచెం అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి సైకలాజికల్ ఏంటంటే మ్యాథ్స్ అంటే హార్డ్ అనేటువంటిది ఫిక్స్ అయిపోతారు. యాక్చువల్గా వాళ్ళు ఇష్టంగా చేస్తే దట్ ఈస్ ద ఈజీ సబ్జెక్ట్ కంపేర్ విత్ అదర్ సబ్జెక్ట్స్. అంటే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ నిండా ప్రాబ్లమ్స్ అంటారు కదా, మరి సొల్యూషన్స్ ఎలా సాల్వ్ చేస్తారు? స్టూడెంట్స్ ఫాస్ట్గా ఉంటారా? ఫాస్ట్గా ఉంటారండి, అంటే ఫాస్ట్గా లేని వాళ్ళు ఉంటారు. ఓకే ఫైన్. సో మ్యాథ్స్లో వెనకబడిన పిల్లలు అంటూ లేకుండా మీరు అందరినీ పికప్ చేస్తారా? ఫిజిక్స్ గురించి తెలుసుకున్నాం. ఫిజిక్స్ అనగానే ఇమాజినేషన్ కొంచెం ఉండాలి, ఎందుకంటే మన కైనమాటిక్స్ డైనమిక్స్ అని మీరు చెప్తూ ఉంటే స్టోన్ ఈజ్ ఫాలింగ్ డౌన్ వర్డ్స్ అప్ వర్డ్స్ అంటుంది. ఆ ఇమాజినేషన్ పవర్ ఉండాలి. ఈ విషయంలో మీ పిల్లలు ఏ రేంజ్లో ఉన్నారు? బాగానే ఉన్నారు మేడం. మెయిన్ యాక్టివిటీ బేస్డ్ చెప్పడం వల్ల, అంటే మనం ఇమాజినరీ చేసి చెప్పే కంటే అది మనం త్రూ ల్యాబ్ యాక్టివిటీతో చేసి చూపించడం వల్ల వాళ్ళ అండర్స్టాండింగ్ కెపాసిటీ కూడా పెరుగుతాయి. మర్చిపోరు, ప్రతిదీ వాళ్ళ చేతితో చేస్తారు కాబట్టి ప్రతిదీ దానికి తగ్గట్టు ల్యాబ్ ఎక్విప్మెంట్ టోటల్ అంతా స్కూల్లో టోటల్ పెద్ద ల్యాబే ఉంది. ప్రతి యాక్టివిటీ చేసి చూపించడం వల్ల పిల్లలు ఈజీగా అర్థం చేసి అండర్స్టాండింగ్ అనేది చేసుకోగలరు. కనుక అంత జస్ట్ ప్రాబ్లమేటిక్గా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. రిమైనింగ్ మొత్తం యాక్టివిటీ బేస్ మొత్తం చాలా బాగా అండర్స్టాండింగ్ చేసుకోగలరు. థియరీ ప్రాక్టికల్స్ వరకు ఓకే, ఫిజిక్స్లో కూడా మీరు అంటున్నట్టుగా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి కదా, సాల్వ్ దిస్ అలాంగ్ విత్ థీరం. ఆ విషయంలో పిల్లలు రిలేటెడ్ టు మ్యాథ్స్ మేడం. కనుక వాళ్ళు కూడా మన కొన్ని సమస్య దాంతో పాటు వాళ్ళతో ప్రాక్టీస్ చేయించడం, వాళ్ళ నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ వల్ల ఏంటంటే అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరిగితే అక్కడ మర్చిపోవడం అంటూ ఉండదు, బై హార్ట్ మెథడ్ ఉండదు. బట్టి పట్టే విధానం అయితే ఇక్కడ లేదు. ఓకే, మరొక టీచర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు రేణుక, నేను తెలుగు టీచర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ కదా, తల్లి నుండి మాతృభాష నేర్చుకుంటాం కాబట్టి తెలుగు టీచర్గా చేయాలనే నా యొక్క అంబిషన్. అందువల్లనే పిల్లలకి నాకు వచ్చినంత భాష వాళ్ళకి నాకంటే ఎక్కువ రావాలనే ఉద్దేశంతో నేను ఈ లాంగ్వేజ్ ఎంచుకోవడం జరిగింది. అదే ఫ్యూచర్లో కూడా లాంగ్వేజేషన్ మర్చిపోకూడదు అని చెప్పేసి నేను ఇది ఎంచుకోవడం జరిగింది, ఈ సబ్జెక్ట్ని. సో ఇక్కడ మా పిల్లలైతే మదర్ నుండి నేర్చుకుంటారు కాబట్టి వెనకబడిన వాళ్ళైతే ఎవరు ఉండరు. సో ఇక్కడ విషయం ఏంటంటే వెనకబడిన పిల్లలను కూడా ముందుకు తీసుకురావడానికి నాతో పాటు మా స్కూల్ హెడ్ మాస్టర్ కూడా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు మా పిల్లలందరికీ ఒక రైతు కష్టపడడానికి ఆరుగాలము ఎంత శ్రమిస్తాడో ఒక పంట చేతికి రావడానికి ఈ హై స్కూల్ బాపూజీ హై స్కూల్లో కూడా మా ప్రధానోపాధ్యాయులు గారు పిల్లలకి కాకుండా టీచర్స్ని కూడా ఒక పిల్లల్లాగా చూసి వాళ్ళని కూడా ఒక క్రమశిక్షణలో పెడుతూ ఈ స్కూల్ని ఒక లెవెల్కి తీసుకురావడానికి ఆయన తర్వాత కూడా ఈ స్కూల్ని మంచి పేరులో తీసుకురావడానికి కూడా కష్టపడాలి అని మాకు ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాంటాడు అతను. డిసిప్లిన్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా స్కూల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, ఏ ఎక్విప్మెంట్ ఉందా లేదా సారే ముందు చెక్ చేసుకుంటారు. మాకు ఉన్నది చెక్ చేసుకోండి సార్, లేకపోతే ఎక్విప్మెంట్ తెప్పిద్దాం, పిల్లలు లాస్ అవ్వకూడదు. ప్రతి యాక్టివిటీ చేసి పిల్లలు చూపించాలి, వాటిలో నాలెడ్జ్ కెపాసిటీ పెంచాలి అనే ఆలోచన శక్తిని ఎప్పుడు సార్ ఉంటారు. అదే నిత్యం. ఎవ్రీ మినిట్ కూడా సార్ రౌండ్స్ వేస్తూనే ఉంటారు, క్లాస్ బై క్లాస్ రౌండ్స్ వేస్తూనే ఉంటారు.
ఎలా ఉంటుంది, డిసిప్లిన్ ఎలా ఉంటుంది? 4 ఫ్లోర్స్ ఉన్నాయా, ఎక్కడ స్టూడెంట్ క్లాస్లో ఉన్నాడా లేడనట్టు ఉంటుంది, అంత డిసిప్లిన్గా ఉంటుంది. సరౌండింగ్ ఇన్ని స్కూల్స్ ఉన్నాయి, దగ్గర 60-70 స్కూల్స్ ఉన్నాయి సరౌండింగ్. ఈ స్కూల్ ఆ స్టాండర్డ్ మెయింటైన్ కాబట్టి ఈ రోజు ఎలా ఉంది. ఏ స్కూల్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బాపూజీ హై స్కూల్ని ఆయన ఒక్కరైనా కూడా స్వతసిద్ధతతోటి తీసుకురావడం జరుగుతుంది పైకి లెవెల్కు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అన్ని స్కూళ్ళ లాగానే మా బాపూజీ స్కూల్లో కూడా సీసీ ఫుటేజ్ అవన్నీ పెట్టారు. అయినా కూడా ఆయన ఎక్కువ కాలం మాకంటే ఎక్కువగా ఆయన శ్రమిస్తూ ఉంటాడు. ఎడ్యుకేషన్లో కావచ్చు, డిసిప్లిన్లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో పేరెంట్స్ చెప్పేది పేరెంట్స్ చెప్తారు, పిల్లలు చెప్పేది పిల్లలు చెప్తారు, మాకు కూడా చెప్తారు. ప్రతి ఒక్కటి మేము ఎడ్యుకేషన్ వేస్ట్ అండి. గుడ్ ఎడ్యుకేషన్ విత్ గుడ్ డిసిప్లిన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్కూల్ లైఫ్. చూసాం కదండి, టీచర్స్ మాటల్లోనే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు కన్నా ముందు కల్చరల్ యాక్టివిటీస్ అలాగే డిసిప్లిన్ వీటికి ప్రాధాన్యత ఇస్తూ కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. సో టీచర్స్ మాటల్లో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనతో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్, మీరంతా ఏ క్లాసు? 9th. ఎలా ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్, ఎలా ఉంటుంది? యా బాగుంటుంది. ఫ్యాకల్టీ మొత్తం మంచిగా చూసుకుంటారు, డిసిప్లైన్గా ఉంటారు అందరూ. టీచర్స్ కూడా అందరినీ ఈక్వల్గా చూస్తారు. ఎస్పెషలీ ప్రిన్సిపల్స్ చాలా మంచిగా ఉన్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ని ఐడెంటిఫై చేస్తారు, ప్రతి ఒక్క స్టూడెంట్ నేమ్ సార్కి తెలుసు. సో హీస్ లైక్ వెరీ గుడ్. వచ్చి క్లాస్ ఎవ్రీ పీరియడ్ వచ్చి రౌండింగ్స్ కొడతారు. దానివల్ల క్లాస్ అంటే ఎన్వైర్న్మెంట్ అనేది స్ట్రిక్ట్గా ఉంటుంది, దానివల్ల మాకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ వస్తుంది. నీ పేరేంటి? మయూరి. ఏం మయూరి, మరి స్కూల్లో అంటే స్టార్టింగ్ నుంచి ఈ స్కూలేనా? నర్సరీ నుంచి 9th వరకు చదివారు. మరి వచ్చేది 10th ఎలా ఉంటుంది? ఐ థింక్ ఇప్పుడు 10th అంటే ఇప్పుడు డివైడ్ చేస్తారు సెక్షన్స్. సో ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇంకా మంచిగా చదువుతాము, ఇంకా మా మీద మాకు కాన్ఫిడెన్స్ వస్తుందని నమ్మకం ఉంది. నా పేరు వర్ష. ఏమైనా స్ట్రెస్ ఓరియంటెడ్గా ఏమైనా చెప్తున్నారా ఇక్కడ టీచింగ్? ఏమన్నా లేదు, అన్నీ అండర్స్టాండ్ అయ్యే విధానంలోనే చెప్తున్నారు, బాగా అర్థం చేసుకోగలం. ఇంకా స్ట్రిక్ట్గా ఉండరు కానీ మంచిగా అర్థమయ్యేటట్టు అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం, పిల్లలందరూ నేర్చుకుంటారు మంచిగా, బెస్ట్ రిజల్ట్స్ కూడా వస్తాయి. టీచర్స్ అంతా మీతో ఫ్రీగా ఉంటారా? మీ పేరేంటి? జోష్న. ప్రేమ్. టీచర్స్ మీతో ఫ్రెండ్లీగా ఉంటారా, ఫ్రీగా ఉంటారా? టీచర్స్కి మీకు మధ్య ఫ్రీడమ్ ఉంటుందా? ఫ్రీడమ్ ఉంటుంది, అన్నీ మంచిగా అర్థం చేపిస్తారు. ఏదైనా డౌట్ ఉంటే కూడా ఫ్రీగా అడగవచ్చు, ఏం భయం లేదు. సో టీచర్ అనగానే భయపడిపోయి అడిగితే చెప్తారో చెప్పరు ఇలాంటి భయాలు అయితే మీకు లేవు. టీచర్స్ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. సో రిజల్ట్ మాత్రం చూస్తున్నాం, ర్యాంక్స్ మీద ర్యాంక్స్ వస్తున్నాయి. మరి నెక్స్ట్ 10th వెళ్ళబోతున్నారు కదా, మీరంతా 9th ప్రమోట్ అయ్యి 10th వెళ్తున్నారు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? Yeah, we all get 10/10, of course, obviously. 10/10 is the target. I hope we will get. తప్పకుండా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయి. మీకు కూడానా? సో మీ అందరికీ 6TV తరపున ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ 10th రిజల్ట్స్కి రావాలి, ఇదే 10/10 అన్న మాట మేము వినాలి. కానీ స్ట్రెస్ ప్రెషర్కి గురి అయ్యి మాత్రం మార్క్స్ కోసం మీరు చదవద్దు, నాలెడ్జ్ కోసం చదవండి, ఖచ్చితంగా 10/10 వస్తుంది. సో చూసాం కదండి స్టూడెంట్స్ మాటల్లో కూడా, అంటే చిన్న పిల్లలతోనూ మాట్లాడడం, హైయర్ ఎడ్యుకేషన్ అంటే నెక్స్ట్ 10th వెళ్ళే పెద్ద పిల్లలతోనూ మనం మాట్లాడడం. ఇక్కడ టీచింగ్ లెవెల్ ఎలా ఉందంటే ప్రతి ఒక్క దాంట్లో ఫ్రీడమ్ కనిపిస్తుంది, డిసిప్లిన్ కనిపిస్తుంది. సో బాపూజీ హై స్కూల్లో ఎందుకు జాయిన్ చేయాలి అనేది కొంచెం పేరెంట్స్ ఆలోచించాలి. ఎటువంటి వాతావరణంలో పిల్లలు కనుక చదివినట్లయితే వాళ్ళ ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్. సో ఇదండి బాపూజీ హై స్కూల్. అసలు ప్రతి ఒక్క స్కూల్ వెనకాల ఒలింపియాడ్ అని, టెక్నో అని, ఇంటర్నేషనల్ అని, కాన్సెప్ట్ అని ఏదో ఒక ట్యాగ్ ఉంటూ ఉంటుంది. కానీ ఈ స్కూల్ పేరు మాత్రం గత 35 సంవత్సరాల నుంచి ఇంతే సింపుల్గా ఉంది. స్కూల్ మాత్రమే సింపుల్గా ఉంది పేరు, కానీ స్కూల్లో మాత్రం ఎడ్యుకేషన్ చాలా క్వాలిటీగా ఉంది. మరి పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ కూడా ఇంకొంతమందికి చెప్పాలి ఈ బాపూజీ హై స్కూల్లో జాయిన్ అవ్వచ్చు అని, ఎందుకంటే ఫీజు కూడా చాలా రీజనబుల్గా, పేరెంట్స్కి ఏమాత్రం భారం కాకుండా ఉంది కాబట్టి. సో ఇదండి బాపూజీ హై స్కూల్ గురించి ఎన్నో విషయాలు. ఈ వాచింగ్ 6TV సామాన్యుడి ఆరోపణ.